హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. రోడ్ సైడ్ బండి మీద దొరికే టమోటా పల్లీల చట్నీ సీక్రెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి మీద తెల్లగా మచ్చలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తెల్లగా మచ్చలు వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఈ అల్లాన్ని కూడా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఎండు వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, వేయించిన పల్లీలు 1 కప్పు దాకా వేసుకోండి. మీ దగ్గర వేయించిన పల్లీలు లేకపోతే స్టార్టింగ్లోనే వేయించుకొని వేసుకోండి. ఇలాగ పల్లీలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ స్టార్టింగ్లో కొంచెం వేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకొని చట్నీలో వేయండి. వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి సగానికి తుంచుకొని వేసుకొని ఈ తాలింపును దోరగా వేయించుకోవాలి. తాలింపు అనేది దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ చట్నీ రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న చట్నీలో తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.